ఇది సినిమా కథ కాదు. ఓ ఊరు మొత్తం నిజమని నమ్మే ఓ యక్షిణి కథ. అసలు చీకటి పడ్డాక ఆ అడవిలో ఏం జరిగిందో తెలుసుకుందామా? సరిగ్గా రాత్రి 12 తర్వాత ఒక దట్టమైన అడవిలో ఒక స్త్రీ ఒంటరిగా కనిపిస్తే ఆమె సహాయం అడిగితే ఎవరైనా ఏం చేస్తారు? ఒక్క విషయం, ఈ కథను చివరి వరకు వినండి. ఎందుకంటే ఇందులో మీరు వినబోయే ఓ చిన్న డీటెయిల్ బహుశా ఈ రాత్రికి నిద్రను దూరం చెయ్యొచ్చు. సరే, ఈ కథ మొదలైంది కేరళలో కొల్లం జిల్లా దగ్గరున్న ఓ దట్టమైన అడవిలో. ఇది జరిగింది 1960ల కాలంలో. అప్పట్లో రబ్బర్ తోటల్లో పనిచేసే కార్మికులు రాత్రి షిఫ్ట్ అయిపోయాక ఆ అడవిదారిలోనే నడుచుకుంటూ వాళ్ళిళ్లకు వెళ్లేవాళ్లు. నిజానికి వాళ్లకి ఆ అడవి అంటే ఎప్పుడూ భయం లేదు. కాని ఒకానొక రాత్రి ఆ అడవే వాళ్లను చూసి భయపడింది. అలా ఒంటరిగా నడుస్తున్న కార్మికులకు అర్ధరాత్రి దాటాక ఆమె ఎదురుపడింది. చూసిన వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఆమె తెల్ల చీర కట్టుకుని పొడవాటి నల్ల జుట్టుతో చాలా ప్రశాంతమైన ముఖంతో కనిపించేదట. ఎవరైనా సరే ఆమెను చూస్తే పాపమనిపిస్తుంది, సహాయం చేయాలనిపిస్తుంది. కాని అదే వాళ్ళు చేసిన చివరి తప్పు. ఆమె వాళ్ల దగ్గరకు వచ్చి చాలా నెమ్మదిగా, మృదువుగా ఇలా అడిగేదట, నాకు దారి తెలియడం లేదు, కాస్త ఇంటికి చేరుస్తారా? ఆమె గొంతులో ఎంత అమాయకత్వం ఉండేదంటే పాపమనిపించి ఎవ్వరూ కాదనలేకపోయారు. కాని వాళ్లకేం తెలుసు, వాళ్లు దారి చూపిస్తున్నది ఒక మనిషికి కాదు, మృత్యువుకు అని. అలా ఆమెకు సహాయం చేసిన వాళ్లలో ఒక్కరు కూడా మరుసటి రోజు సూర్యోదయాన్ని మామూలుగా చూడలేకపోయారు. వాళ్లందరి కథ చాలా భయంకరంగా ముగిసింది. ఉదాహరణకు, ఆమెను ఇంటికి తీసుకెళ్లిన మొదటి వ్యక్తి ఆ రాత్రే విపరీతమైన జ్వరంతో కుప్పకూలిపోయాడు. ఇంకొకతనైతే రోజంతా ఒకటే మాట, ఆమె నా పక్కనే ఉంది, నన్నే చూస్తోంది అని కలవరించాడు. ఇక కొన్ని రోజుల తర్వాత 2 కార్మికుల శవాలు అదే అడవిలో దొరికాయి. విచిత్రమేంటంటే వాళ్ల శరీరాలపై ఒక్క గాయం కూడా లేదు. కాని వాళ్ల ముఖాల్లో మాత్రం వర్ణించలేని భయం కనిపించింది. అంటే వాళ్లని చంపిందేదో ఆయుధం కాదు, కేవలం స్వచ్ఛమైన భయం. సరే, విషయం పోలీసులదాకా వెళ్ళింది. వాళ్ళొచ్చి అడవంతా జల్లెడపట్టారు. కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అసలు ఆ స్త్రీ ఎవరు? ఎక్కడ్నుంచొచ్చింది? ఎటు మాయమైపోయింది? ఏ ప్రశ్నకూ జవాబులేదు. దాంతో ఆ ఊళ్ళో ఒకే మాట వినిపించడం మొదలైంది, ఆ అడవిలో ఏదో ఉంది. ఇలా ఊరంతా భయంతో వణికిపోతున్నప్పుడు ఆమెను చివరిసారిగా చూసిన ఓ ముసలి కార్మికుడు ఓ నిజాన్ని బయటపెట్టాడు. అప్పటిదాకా ఎవ్వరూ గమనించని ఓ భయంకరమైన నిజం. ఆమె నడుస్తోంది, కాని ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. అంతేకాదు, ఇంకో విషయం, అప్పుడు పున్నమి రాత్రి, అంత చంద్రకాంతి ఉన్నా సరే ఆమె నీడ నేలమీద పడలేదట. అప్పుడు అర్థమైందందరికీ, వాళ్లు చూసింది మనిషిని కాదు అని. వెంటనే గ్రామస్థులు ఆమెను యక్షిణిగా నిర్ధారించారు. మీకు తెలుసా, కేరళ జానపద కథల్లో ఈ యక్షుణుల గురించి చాలా కథలున్నాయి. ఎవరైనా స్త్రీ అన్యాయంగా చనిపోయి తీరని కోరికలతో ఉంటే వాళ్ల ఆత్మలే ఇలా యక్షిణులుగా మారి తిరుగుతాయని వాళ్ల నమ్మకం. బహుశా ఆమె కథ కూడా అలాంటిదే అయ్యుంటుంది. దీంతో గ్రామస్థులందరూ కలిసి ఒక తాంత్రికుడిని పిలిచారు. అతను ఆ అడవిలోకి అడుగుపెట్టగానే ఇలా చెప్పాడట, చాలా ఏళ్ల క్రితం ఇక్కడే ఓ యువతిని దారుణంగా మోసం చేసి హత్యచేశారు. ఆమె తన చివరి శ్వాసలో చేసిన శపథమే ఆమెను యక్షిణిగా మార్చింది. ఆమెకు న్యాయం జరగలేదు, అందుకే ఆమె ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది. సరే, ఆమె ఆత్మకు శాంతి కరిగాలని ఓ శాంతిక్రియను మొదలుపెట్టారు. ఆ పూజ మొదలవ్వగానే అడవిలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఉన్నట్టుండి దీపాలన్నీ ఆరిపోయాయి. అప్పుడు అక్కడున్న వాళ్లందరికీ ఒక స్త్రీ అరుపు వినిపించిందట, నాకు న్యాయం కావాలి. ఆ శబ్దం ఎటువైపునుంచొచ్చిందో మరుసటి రోజు ఉదయం వెళ్లి చూస్తే అక్కడున్న ఓ పెద్ద చెట్టు పూర్తిగా ఎండిపోయి చచ్చిపోయి కనిపించింది. ఇక ఆ రోజునుంచి ఆమె మళ్లీ ఎవ్వరికీ కనిపించలేదు. కాని భయం మాత్రం ఆ ఊరిని వదిలి వెళ్లలేదు. ఈరోజుకీ కూడా ఆ ఊళ్ళో రాత్రి 12 దాటాక ఎవరూ ఆ అడవిలోకి ఒంటరిగా వెళ్లడానికి సాహసించరు. ఎందుకంటే గ్రామస్థులు ఇప్పటికీ ఒకటి నమ్ముతారు, ఆమె వెళ్ళిపోలేదు, కేవలం శాంతంగా నిద్రపోతోంది అని. కాని
ఎవరైనా ఆమె నిద్రకు భంగం కలిగిస్తే లేదా ఆ అడవిలో ఎవరైనా ఒంటరిగా సహాయం కోసం ఎదురైతే ఆమె మళ్లీ మేల్కొంటుందట. సో ఒకవేళ ఈ రాత్రి మీ దారిలో ఎవరైనా సహాయం కోసం ఎదురైతే ఒక్కసారి వాళ్ల కాళ్ల వైపు చూడండి.